నువ్వు నేను ప్రేమ చూసే వాళ్ళందరికీ నమస్కారం. అండ్ వచ్చే ఎపిసోడ్ ఎట్టా రాపోతుంది, ఎట్టా ఉండపోతుంది ఒక టెన్షన్ పడుతుంది అందరికీ. సో ఇంకా వచ్చే ఎపిసోడ్లో నేను ఇంకా పనికి రాను సారు, ప్లీజ్ నన్ను క్షమించండి అని యశోధర్ దగ్గర పోయి చెప్పబోతుంది. యశోధర్కి ఒక పెద్ద షాకే. పద్మావతి, ఏం చెప్తున్నావు నువ్వు ఎంత బాగా పని చేస్తావని నీకు తెలుసా తెలియదా? సార్ సారీ, నా ఇంట్లో ఉండే వాళ్ళందరూ వద్దు, ఇప్పుడు పనికి పోవద్దు అని చెప్తున్నారు, అందువల్ల నేను నిలుపుతున్నాను, సారీ సార్ ప్లీజ్ క్షమించండి అని మళ్ళీ చెప్తున్నది. అప్పుడు యశోధర్ ఏం చెప్తున్నారంటే, చూడు పద్మావతి, నువ్వు గురించి నీకు తెలుసా తెలియదని నాకు తెలియ, అయినా నాకు నిన్న గురించి బాగా తెలుసు. సో నేను అంబాసిడర్గా ఇక్కడే మోడల్గా ఉండిపోను కూడా చెప్తున్నాను, అది లేసు పని కూడా. నువ్వెందుకు అది వద్దు అంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంకా డబ్బుకి నీకు ఆశ లేదని నాకు బాగా తెలుసు, అయినా నువ్వు ఖచ్చితంగా ఇక్కడ పని చేయాలి. నువ్వు పని చేస్తే నాకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నీకు ఏం కావాలో చెప్పు, ఖచ్చితంగా నేను చేస్తాను. పని కష్టమా చెప్పు, నేను ఏం ప్రాబ్లం అన్నా అది తీరుస్తాను, నేను ఇంటికి వచ్చి కూడా మాట్లాడతాను అని ఏదేదో మాట్లాడుతున్నారు యశోధర్. సో ఇదంతా అడిగిన తర్వాత, సార్ ప్లీజ్ నాకు ఏం చెప్పాలి, ఇది ప్రాబ్లం అని చెప్పేదానికి ఏం లేదు, అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు, మా ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, సార్ ప్లీజ్ సారీ అని ఏదేదో మాట్లాడుతున్నది. అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకో పద్మావతి అని చెప్పేటప్పుడు, సార్ ఏం చెప్తున్నారు మీరు, అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఎట్టా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేటప్పుడు, లేదు చాలా ఇష్టం అంటే నువ్వు పని చేసేది నాకు చాలా ఇష్టం అని చెప్పినారని యశోధర్ ఏదేదో ట్రాక్ మార్చి మాట్లాడుతున్నారు. అయినా అది ఎట్టపోతుంది, ఇంకా ఏమేం ట్విస్ట్ ఉండదని అందరికీ చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఉండాలి. అండ్ మీరు ఎట్టా అనుకుంటున్నారని మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా న్యూస్ చాలా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.